నిన్ను ఐశ్వర్యారాయ్ అంత గొప్పదాన్ని చేసి నేను సత్యజిత్రాయ్ అంత గొప్పవాడిని అవుదామని అనుకుంటుంటే నువ్వేమిటే వాడి కోసం ప్రేమాదోమ అంటూ ఆత్మహత్య దాకా వెళ్ళావు. నా కెమెరా టైం బాగుండబట్టి బతికిపోయావు గాని లేకపోతే చచ్చిపోయిన మీ అమ్మకి అంటే మా అక్కకి సమాధానం చెప్పలేక నేను చచ్చేవాడిని. చూడు బ్రదరు, ఇది ఎంత పని చేసిందో. నువ్వు దాన్ని ప్రేమించట్లేదని నిద్ర మాత్రం మింగి చావడానికి సిద్ధపడింది. చూడు సుకుమారి, నేను మంచి స్నేహితురాలుగా చూసానే తప్ప మరో దృష్టితో ఏనాడు చూడలేదు. నేను శాంతి ప్రేమించుకున్నా ఉన్న విషయం నీకు తెలుసు. అన్నీ తెలిసి కూడా ఇలా చేయడం ఏమీ బాలేదు. ఏదో సామి చెప్పినట్టు ఒక కెమెరాలో 2 రీళ్లు ఇమ్మడు. అలాగే ఇలాంటి సిన్సియర్ మగాడి జీవితంలో 2 ఆడాడున్నాం కుదరని పని. నా మాట అర్థం చేసుకోమ్మా. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇలాంటి పని ఇంకెప్పుడు చేయనని మాటివ్వు. సారీ జగదీష్, నేను నిన్ను ప్రేమించాను తప్ప నీ మనసును అర్థం చేసుకోలేకపోయాను. అమ్మయ్యా, ఇప్పటికి నాకు ధైర్యం వచ్చింది. జగదీష్, రేపు మా సుకుమారి బర్త్డే, అంటే పునర్జన్మ. నువ్వు తప్పకుండా రావాలి. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది జగదీష్. ఎందుకో తెలుసా? నీ సమక్షంలో జరుపుకునే ఆఖరి బర్త్డే ఇది. అవును బ్రదరు, మేమిద్దరం ఫిల్మ్ నెగిటివ్ చదువుకుని ఈ ఊరు వెళ్ళి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాం. జస్ట్ మినిట్. ఇక్కడుంటే నేను మర్చిపోలేనని మా మాయ మకం మారుస్తున్నాడు. జగదీష్, ఈ ఫ్రెండ్ని మర్చిపోకూడదు. నానా, ఈ కూల్ డ్రింక్స్ లాగే మీ స్నేహం కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. Cheers. గుడ్ మార్నింగ్ బ్రదర్. నేనిక్కడ అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. ఈ కాఫీ తాగామనుకో స్టోరీ మొత్తం అర్థమైపోతుంది. రాస్కల్, మీ శోభనం ముచ్చట్లు మర్చిపోకుండా ఉండడం కోసం ఈ ఫోటోలు తీసా. అసలు ఇలాంటి ఫోటోలు తీయడంలో మనం ఆల్ ఇండియా లెవెల్లో నెంబర్ 1. ఎలా ఉన్నాయి? ఎందుకు తీసావు ఈ ఫోటోలు? ఏం చేయమంటావు బ్రదర్, నా బతుకే అంత. నాకు వరసైన పిల్ల నన్ను కాదని నిన్ను లవ్ చేస్తున్నా, పోన్లే గ్లామర్ ప్రాబ్లం అని సరిపెట్టుకున్నా. ఆఖరికి నా ప్రేమను కూడా త్యాగం చేసి మీ పెళ్లి ఫోటోలు తీయడానికి సిద్ధపడ్డా. ఆ తర్వాత నీ ఆస్తిని అప్పడంలా నంచుకుందామని ఆశపడ్డా. కానీ నువ్వు నా ప్లాన్ అంతా అప్సెట్ చేసేసావు. అందుకే మరో మాస్టర్ ప్లాన్ వేసి మీ ఇద్దరిని జాయింట్ గా నా గుప్పెట్లో అదే కెమెరాలో బంధించా. ఇంత అందమైన ఫోటోలు ఏ బూతు పత్రికో కవర్ పేజీ కాకుండా ఉండాలంటే నువ్వు నాకు కాస్త సిల్లర్ ఇవ్వాలి. యు చీట్. నువ్వేనయం ఫోటోలు చెప్పి నా మొహాన్నైనా కొట్టావు. అదే మా సుకుమారి మరో చరిత్రలో సరితలాగా కాల్చి కాఫీలో కలుపుకు తాగేసింది. ఫోటోలు కాఫీలో కలిపావు గాని నెగిటివ్లు ఎందులో కలుపుతావు పాప? మర్యాదగా ఆ నెగిటివ్స్ నాకు ఇచ్చాయి. నీకెంత కావాలో చెప్పు. నేను బంగారు బాతును ఒక్కసారే కడుపు కోసి అంత కషాయమని కాదు బ్రదరు. నాకు కావలసినప్పుడల్లా బాతును ఒక్క బాదు బాది బంగారు గుడ్డు పట్టుకెళ్ళిపోతూ ఉంటా. ప్రస్తుతానికో పిల్లగుడ్డు పెట్టు. జస్ట్ ఆ దుర్మార్గుడు అంతటితో వదలకుండా నీడలా వెంటాడుతూ మనూరొచ్చాడు. ₹1,00,000 ఇస్తే ఇంకెప్పుడు కనపడిందని నెగిటివ్స్ ఇచ్చి వెళ్ళిపోతానన్నాడు. ఆ రాత్రి డబ్బు తీసుకుని వాడి దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి సుకుమార్ చనిపోయి ఉంది. ఆ శవాన్ని చూసి భయపడి పారిపోతూ బాబాయ్ కంటపడ్డాను. మరి ఈ విషయాన్ని కోర్టులో ఎందుకు చెప్పలేదు? చెబితే నేను ఈ హత్య చేయలేదని రుజువై శిక్ష తప్పేదేమో కానీ ఆ ఫోటోల విషయం బయటపడి శాంతి దృష్టిలో సంస్కారహీనుండై ఉండేవాడిని. ఆమె ద్వేషాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు. అందుకే లోకం దృష్టిలో హంతకుండా అనిపించుకున్నా పర్వాలేదని ఊరుకున్నాను.